హాయ్ హాయ్ హలో, నేను మీ జూకూరి మహేష్, హైకోర్టు అడ్వకేట్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి బాల్కా సుమన్ గారి అరెస్టును గురించి ప్రస్తావిస్తే, అసలు ఏ చట్టం ప్రకారం అతన్ని అరెస్టు చేయవచ్చును అనంటే ది ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 ప్రకారము అతన్ని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క యాక్టు బిఎన్ఎస్ఎస్ ప్రకారం అతని మీద నాంపల్లి పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి కేసులు ఏంటి అని అంటే 326G, 351 సబ్సెక్షన్ 3 అండ్ 353(1) అండ్ B, అదేవిధంగా 55 రెడ్ విత్ 61(2) అండ్ B బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసును కట్టడం జరిగింది. అయితే ఏ సెక్షన్స్ నిజంగా అతనికి అట్రాక్ట్ అవుతాయి, ఈ సెక్షన్లు ఏమేమి చెప్తున్నాయి అని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ యొక్క యాక్ట్ ప్రకారం ప్రజాధనానికి రక్షణ కల్పించడం కోసం తీసుకురాబడిందే ది ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984. అయితే ఈ యొక్క యాక్టులో డెఫినేషన్ ఉంటుంది ప్రజా ఆస్తి అని. అసలు ప్రజా ఆస్తి అంటే ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కానీ, స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ, అదేవిధంగా రైల్వేలు, రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి ఆర్టీసీలు, గవర్నమెంటు అనుసంధానమైనటువంటి సంస్థలన్నీ కూడా ఈ యొక్క ప్రజా ఆస్తిలోకి, ప్రజాధనంలోనికే వస్తాయి. ఎందుకు అనంటే, ప్రజలు పన్నులు కట్టడం ద్వారా ఏర్పాటు చేయబడ్డాయే ఈ యొక్క ప్రజాధనం. అందులో మూవబుల్ ప్రాపర్టీస్ ఉండొచ్చు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కూడా ఉండవచ్చును. అయితే ఇక్కడ బాల్కా సుమన్ గారు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి అని, సింగరేణి భవన్ని తగలబెట్టాలని, అవసరమైతే జైలుకు కూడా పోవాలి అనేటటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో అతని మీద ఈ సెక్షన్లు కట్టడం జరిగింది. 326G అనేది భవనాలను నాశనం చేయడం, ధ్వంసం చేయడం గురించి వివరిస్తే, అదేవిధంగా 351(3) బిఎన్ఎస్ అనేది తీవ్రమైన బెదిరింపులు, ప్రాణహాని, ఆస్తికి నష్టం జరుగుతుందన్న అంశాలని ఈ సెక్షన్ పేర్కొంటుంది. నిజంగా అతనికి ఇవన్నీ చేయలేదు, అతను చేసిన కామెంట్లకు నిజంగా అట్రాక్ట్ అయ్యే సెక్షన్ ఏమున్నది అంటే 351, 353(1) B అనే సెక్షన్. ఇది ప్రజల్లో భయాందోళనలకు గురి చేస్తూ